అప్పుడప్పుడు దేవుని బిడ్డల జీవితాల్లో ఆశీర్వాదాలను అందుకోలేకుండా పోతున్నాం అనే ఆవేదన, ఆక్రందన అధికంగా ఉంటుందండి. ఎప్పుడూ లేకున్నా ప్రతి విశ్వాసి జీవితంలో ఏదో ఒక సమయంలో ఈ భయంకరమైన ఒక సమస్య, ఈ సమస్య గుండా వెళుతూ ఒక నిరాశతో కూడిన పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. మన ఆలోచనలు ఆ విధంగా ఉంటే దేవుని వాక్యం ఏం చెప్తుంది? ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయం 1వ వచనంలో, ఇశ్రాయేలు వినుము, నీకంటే గొప్ప బలము గల జనములను, ఆకాశమునంటూ ప్రాకారములు గల గొప్ప పట్టణములను స్వాధీనపరుచుకొనుటకై నేడు నీవు యొర్దానును దాటబోచున్నావు అని వ్రాయబడింది. ఆశీర్వాదాలను పొందలేకపోతున్నామని మనం అనుకుంటుంటే దేవుడు ఏమంటున్నాడు తెలుసునా? అసలు నువ్వు గొప్ప ప్రాకారములు కలిగిన పట్టణాలనే పట్టుకోబోతున్నావు అంటాడు. నీ ఆశీర్వాదం ఒక ఉద్యోగం కావచ్చు, లేకపోతే ఒక వివాహం కావచ్చు, లేకపోతే సంతాన దీవెన కావచ్చు. ఇదే పెద్ద ఒక సమస్యగా ఆశీర్వాదాన్ని పొందలేనట్టుగా నువ్వు ఫీల్ అవుతుంటే దేవుని శక్తి, దేవుని వాగ్దానం ఏం చెప్తుందంటే, నీకు దేవుడిచ్చిన పిలుపు ఉందే, ఆ పస్కా పండుగ రాత్రి గొర్రెపిల్ల రక్తము ద్వారా ప్రభువు నిన్ను విడిపించిన తర్వాత నువ్వు దేవుని జనాంగం అయ్యావు కదా, రక్షించబడ్డ దేవుని బిడ్డవు కదా. అలాగైతే దేవుడు నీకు ఇచ్చే వాగ్దానం, ఇచ్చిన వాగ్దానం ఏంటంటే మామూలుది కాదు. నీవు ఒక ఉద్యోగం, లేకపోతే ఒక విజయం, లేకపోతే ఒక సంతాన దీవెన, ఇటువంటివి మాత్రమే కాదు, ఆకాశం అంటే పట్టణములను, ఆకాశమును తాకే ప్రాకారములు ఉండేటువంటి పట్టణాలనే పట్టుకునే కృప, దీవెన, ప్రొవిజన్ దేవుడు నీ కొరకు పెట్టి ఉన్నాడు. అయితే మన జీవితాల్లో అది గుర్తించలేకపోతున్నాం. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:17-18 గమనిస్తే, విశ్వసించు వారి పట్ల ఆయన కనపరిచే అపరిమితమైన తన శక్తి యొక్క మహత్యాన్ని గురించి వ్రాయబడింది. దేవుడు ఒకటే కోరుతున్నాడు, విశ్వసించు, విశ్వసించు, విశ్వసించు. మే ద లార్డ్ స్పీక్. ఆమేన్.